ప్రపంచవ్యాప్తంగా పువ్వులు ఎల్లప్పుడూ వాటి అందం, అలాగే అవి రేకెత్తించే భావోద్వేగాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తాయి. సంస్కృతి, ప్రకృతి మరియు ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా ఉంటాయి. ప్రతి పువ్వుకు దాని సొంత కథ ఉంది. ప్రపంచంలోని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. విభిన్న వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. ఈరోజు మనం ప్రపంచంలోని 7 అత్యంత అందమైన పుష్పాలను మరియు అవి ఎక్కడ పెరుగుతాయో తెలుసుకుందాం. మొదటిగా ఫ్యూషియా. అద్భుతమైన ఆకారం, పింక్, పర్పుల్ 2 రంగుల మేళవింపులతో ఈ పువ్వు ఉంటుంది. ఈ ఫ్యూషియా పువ్వులు మధ్య మరియు దక్షిణ అమెరికాలో స్వాభావికంగా పెరుగుతాయి. గార్డెన్స్, హ్యాంగింగ్ బాస్కెట్లలో చాలా ప్రజాదరణ పొందాయి. ఇవి ప్రేమ, ఆకర్షణ, అందానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇవి పెరిగే ప్రాంతాలు పెరు, బొలీవియా అండ్ మెక్సికో. తర్వాతది లావెండర్. లావెండర్ తోటలు చూడడమే ఒక విశేష అనుభవం. ఇవి పర్పుల్ రంగులో తేలికపాటి పరిమళం కలిగి ఉంటాయి. ప్రధానంగా ఫ్రాన్స్లోని ప్రొవెన్స్ ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి శాంతి, స్వచ్ఛత, నిబద్ధతకి సంకేతం. అరోమా థెరపీ ఆయిల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి పెరిగే ప్రాంతాలు ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. హిమాలయన్ బ్లూ పాపీ. గగనాన్ని తాకే పర్వతాల్లో ఆకాశపు నీలి రంగుతో తలతల్లాడే ఈ పువ్వు నిజంగా దివ్యంగా ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పువ్వు శాంతిని, ప్రశాంతతను సూచిస్తుంది. ఇవి పెరిగే ప్రాంతాలు భారతదేశంలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్. తర్వాత బ్లీడింగ్ హార్ట్. హృదయాకారంలో ఉండే ఈ పువ్వులు అంచుల్లో చిన్న తుంపర్ల మాదిరిగా రక్తం చిందిస్తున్నట్లు కనిపిస్తాయి. ప్రేమ, వేదన, భావోద్వేగానికి సంకేతం. ఏషియా మరియు ఉత్తర అమెరికాల్లో కనిపిస్తుంటుంది. ఇవి ఎక్కువగా పెరిగే ప్రాంతాలు చైనా, జపాన్, కొరియా, కెనడా. తర్వాతది జకరండా. పర్పుల్ లేదా నీలిరంగు ట్రంపెట్ ఆకార పువ్వులతో రోడ్లు, తోటలు, పర్వళ్ళు తొక్కుతాయి. వసంతం చివరిలో కనిపించే ఈ చెట్లు కళాత్మకతకు గుర్తుగా నిలుస్తాయి. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, కాలిఫోర్నియా ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తాయి. ఇవి పెరిగే ప్రాంతాలు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ. ఆ తర్వాతది తులిప్స్. వసంతాన్ని గుర్తు చేసే ఈ పుష్పాలు ఎరుపు, పసుపు, పర్పుల్ ఇలా ఎన్నో రంగుల్లో కనిపిస్తాయి. ఇవి అసలు మధ్య ఆసియాలో పుట్టిన నెదర్లాండ్స్ ఈ పువ్వులకు ప్రాణం పోసింది. అక్కడ ప్రతి ఏటా ట్యూలిప్ పండుగ జరుపుకుంటారు. ఇవి పెరిగే ప్రాంతాలు నెదర్లాండ్స్, టర్కీ, కాశ్మీర్, ఇరాన్. తర్వాతది చెర్రీ బ్లోసమ్స్. జపాన్లో ప్రసిద్ధి చెందిన పుష్పాలు. వసంతకాలంలో కొద్దిసేపే ఈ పువ్వులు విరుస్తాయి. ఆ టైంలో జపాన్లో హనామి పేరుతో పండుగలు జరుపుకుంటారు. వీటి అందం చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వస్తారు. ఇవి పెరిగే ప్రాంతాలు జపాన్, దక్షిణ కొరియా, చైనా, అమెరికా. ఈ పుష్పాలు కేవలం చూడటానికి అందంగా ఉండటం కాదు, వాటి వెనుకున్న చరిత్ర, సంకేతాలు మన మనసుల్ని తాకుతాయి. ప్రకృతి మనకి ఇచ్చిన అత్యంత అందమైన కళలు ఇవే. మీకు ఏ పువ్వు ఇష్టమైంది కామెంట్లో చెప్పండి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.